జన్మభూమి 2ని ప్రారంభించాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జన్మభూమి మలివిడతపై నిర్ణయం తీసుకున్నారు. సుమారు 3 గంటల పాటు ఈ భేటీ సాగింది. కొన్ని నామినేటెడ్ పదవులు కొలికి వచ్చాయని పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు చెప్పారు. దశల వారీగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు చంద్రబాబు. ఈ నెల 15వ తేదీన అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. నైపుణ్య గణనని దేశంలోనే తొలిసారిగా ఏపీలో చేపట్టాలనే అభిప్రాయానికొచ్చారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని ఇందులో పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టాలనే అభిప్రాయానికొచ్చారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత మొదటి పాలిట్ బ్యూరో సమావేశం. దీనిలో అనేక కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలు మాత్రమే ఇక్కడికి చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో ఇప్పటికే అర్హులైన జాబితాని ఇక్కడ పరిశీలించడం జరిగింది. మొత్తం కూడా రెడీగా ఉన్నాయి. దశల వారీగా నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పి చంద్రబాబు పోలిట్ బ్యూరోలో నేతలందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా 100 రూపాయల సభ్యత్వానికి పెట్టారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన కార్యకర్తల ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కనుక వారికి ప్రమాద బీమా కూడా ప్రవేశపెడుతున్నాం. ఇది కూడా ఇక నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యకర్తలందరికీ కూడా ప్రమాద బీమా లబ్ధి ఏదైతే ఉందో ఆ హామీ ద్వారా, ప్రమాద బీమా ద్వారా వచ్చే డబ్బులన్నీ కూడా వెంటనే వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయబోతున్నామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇసుక అక్రమాలలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా నేను సహించనని చంద్రబాబు పాలిట్ బ్యూరోలో కూడా స్పష్టం చేశారు. నేతలందరికీ ఇదే ఆదేశాలను కింది స్థాయిలో కూడా చెప్పమంటం జరిగింది. తెలంగాణలో కూడా పార్టీ బలోపేతంపై దృష్టి పెడతానని కూడా చంద్రబాబు ఆ పాలిట్ బ్యూరోలో హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఇంకా సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై కూడా ఏదైతే నిర్ణయాలు తీసుకోబోతున్నామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. మొదటిసారి, ఎందుకంటే పార్టీ గెలిచిన తర్వాత మొదటిసారి పోలిట్ బ్యూరో సమావేశంలో అనేక సంస్థాగత వ్యవహారాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చాయి. ఏదైనా ఒక ప్రభుత్వంలో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే ముందు పార్టీలో కూడా చర్చించి తీరుతామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే నామినేటెడ్ పోస్టులు దశల వారీగా కూడా, అంటే ఏదైతే దశల వారీగా కూడా నామినేటెడ్ పోస్టులు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే అర్హులైన జాబితా ఇప్పుడే కూటమి తరపున కూటమి యాంగిల్గా చూస్తాం. కూటమిలో పనిచేసిన ప్రతి కార్యకర్తకి న్యాయం జరగబోతుందని కూడా చెప్పడం జరిగింది. అయితే అచ్చెన్నాయుడు కూడా ఏదైతే పాలిట్ బ్యూరోలో పార్టీల వారీగా పర్సెంటేజ్ అనే దాన్ని కొట్టిపారేశారు. ఏదైతే కూటమి తరపున ఎవరైతే కష్టపడి పనిచేశారో వారందరికీ కూడా న్యాయం చేస్తామని అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. వారందరూ కూడా నామినేటెడ్ పదవుల్లో న్యాయం చేస్తారని చెప్పడం జరిగింది. కార్యకర్తలంతా కూడా కొంచెం గాబరా పడుతూ ఉన్నారు. ఏదైనా వారు గాబరా పడవద్దు, వారందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మటే పని అయిపోవాలనే ఆదుర్ద అయితే వారిలో కనిపిస్తుందనే విధంగా కూడా అచ్చెన్నాయుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ అంశాలు కూడా చాలా కీలక అంశాలు చంద్రబాబు చర్చించారు. ప్రధానంగా నామినేటెడ్ పదవులపైన ఇక్కడ ప్రధాన చర్చ అంతా జరిగింది. అదేవిధంగా సంస్థాగత వ్యవహారాలపై కూడా చర్చించారు. వీలైనంత త్వరలోనే పార్టీకి సంబంధించిన కీలక ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా మరోసారి పోలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. థాంక్యూ రవిచంద్.